ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. ఎంత 56 ఇది జాఫరాబాద్ పడ్డా. దీని వయసు 3 సంవత్సరాలు ఉంటాయి. ఇవి బ్రదర్ ఇది ఒక్కటేనా ఇది? నేను కట్టిందంట ఏమన్నా 2 months క్రాస్ అయ్యి 2 months అయిందంట, కన్ఫర్మ్ అయితే కాదు. జాఫరాబాదీ పడ్డ 56,000కు అమ్ముడైంది. హాయ్ ఎవ్రీవన్, ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. డేట్ వచ్చేసి 19వ తారీఖు జనవరి 2025. మార్కెట్కి వచ్చిన గేదెలు చూపిస్తాను. దాని తర్వాత గేదెల ధరలు ఎలా ఉన్నాయి, ఏ రేట్లలో అమ్ముడైపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఆల్రెడీ ఒక పార్ట్ వీడియో 19వ తారీఖు జనవరిది కైప రవీందర్ రెడ్డి వ్లాగ్స్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. చూడొచ్చు, ఇక్కడ జాఫరాబాద్ గేదె ఉంది. జాఫరాబాద్లో హైదరాబాద్లో ఎక్కువ అయితే మాత్రం, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల మార్కెట్లలో ఎర్రగడ్డ మార్కెట్కే ఎక్కువ వస్తాయి సూడి గేదెలు. మ్యాక్సిమం గేదెలు ఎర్రగడ్డకు వచ్చేటివన్నీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే తీసుకొస్తారు, వ్యాపారస్తులు. చూడొచ్చు, ఇది 6 నెలల సూడితో ఉంది. 6 months ప్రెగ్నెంట్ బఫెలో. ఇది కూడా 6 months రాశారు. రైతులు ఎర్రగడ్డ మార్కెట్కు చాలా తక్కువ మంది తీసుకొస్తారు గేదెలను అమ్మడానికి. ముర్రా జాతి పడ్డలు, ముర్రా ఉంటాయి, గ్రేడ్ ముర్రా జాతి పడ్డలు ఉంటాయి, మినీ జాతి, జాఫరాబాది, ఏ బ్రీడ్ కావాలనుకున్నా కానీ ఆ బ్రీడ్ పడ్డలు ఉంటాయి. సైజు క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. 10,000 12,000 కానించి 50,000 వరకు కూడా ఉంటాయి పడ్డల ధరలు. దూడల వయసు వచ్చేసి 8 నెలల కానించి 3 సంవత్సరాల పడ్డల వరకు ఉంటుంది వయసు. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఎక్కువ మందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తాయి. స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను వాట్సాప్లో. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవి అమ్మకానికి ఉన్నా కానీ సరే సేమ్ నెంబర్కి మీరు వాట్సాప్ పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, పడ్డ దూడలు. వీటి వయసు 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల అట్లా ఉంటుంది. ఈ వారం మార్కెట్ అయితే పర్లేదు, మరీ ఎక్కువ అమ్మలేదు, మరీ తక్కువ అమ్మలేదు, మీడియంగా అమ్ముడైపోయినాయి గేదెలు, పడ్డ దూడలు ఎర్రగడ్డ మార్కెట్లో. ఈ మంగళవారం అంటే రేపు కాక ఎల్లుండి హైదరాబాద్లో పాడి గేదెల లోడ్లు వస్తున్నాయి. ముర్రా, బన్నీ జాతి పాడి గేదెల లోడ్లు. ఎవరికైనా కానీ సరే పాడి గేదెలు కావాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి, నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అది పాడి గేదె, దానిలో కాఫ్ చూడొచ్చు ముందరుంది. ఇంకా గేదెలు, పడ్డ దూడలు ఏ ఏ రేట్లలో అమ్ముడైపోయినాయో చూద్దాము. ఆల్రెడీ పార్ట్ 1లో సగం కవర్ చేశాను, ఎంతకు సేల్ అయినాయి అని చెప్పేసి. రిమైనింగ్ ఈ వీడియోలో ఉంటుంది. దీంట్లో కూడా చాలానే ఉంది సేల్ ఇన్ఫర్మేషను. ఇది సింగాల్ పోతూ ఎన్ని పళ్ళ మీద ఉందన్న? 4 పళ్ళు ఉంది. ఎంత చెప్తున్నావు రేటు? 56,000. మంచి క్రాస్ చేస్తుందా? ఎక్కడ ఉంటుంది అన్న? ఇక్కడ పోకపోతే ఇది నార్సింగ్లో ఉంటుంది. చూడొచ్చు, ఇది 2 పడ్డలు 82,000 చెప్తున్నారు. ఒకటి మినీ, ఒకటి ముర్రా. అది ప్లస్ ఇది అడిగే వాళ్ళు 60,000 అడుగుతున్నారు. చూడొచ్చు, ఇవి బేరం అయితే జరుగుతుంది. సేల్ అయిపోతే ఎంతకు సేల్ అయిందో ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ గేదెలు అమ్ముడైపోయినాయి, ఎంతకు అమ్ముడైనాయి కనుక్కుందాము. 50,000 పడ్డాయా? ఇది 50, అది 1,10,000. అది 60, 2 కలిపి 1,10,000. 2 పాడి గేదెలు ఉంటాయి. ఇది పచ్చి గేదెలు ఉంటుంది. ఎన్ని రోజులు అయింది బ్రదర్ ఇది నీ అంచనా? ఇది 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 చెప్పండి. 15 రోజుల నీ అంచనా ప్రకారం ఎన్ని వచ్చు పాలు? ఒక సన్ను లేనట్టుంది కదా, ఒక సన్ను లేనట్టుంది కదా ఉంది. ఆ సన్నులో కూడా పాలిస్తుందా?
3 సందులు కదా. ఎన్ని వచ్చు బ్రదర్ నీ అంచనా ప్రకారం? మూడో ఈత. పాలు ఎన్ని వచ్చు? 5 అవుతాయా? ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు? ఫస్ట్ టైము. ఇది 3 నెలలు ఏంటిదా? ఈయన ఇది యువతల్ది పాలు ఎన్ని ఉన్నాయంటే దీని దగ్గర? 3. ఈ దూడ 30,000కు అమ్ముడైంది, 30,000కు. ఇక్కడ ఆల్రెడీ 2 ఎక్కిచ్చారు. ఇవి కూడా 30,000 ప్రకారం అమ్ముడైన అనేసి చెప్తున్నారు. 3 కలిపి 90,000కు సేల్ అయినాయంట, 90,000కు. చూడొచ్చు. జాఫ్రాబాద్ జాతి గేదె అన్న ఎంత కొన్నారా? 72,000. 7 నెలల సుడి ఉంది. 3 అయితే ఉంటుందా? 3 లాక్టేషన్ బఫెలో. ఇది ఒకటేనా ఇంకేం కొన్నారు? 4 ఆడున్నాయి అంగ 3. వీళ్ళు ఇంకా 3 గేదెలు కొన్నారంట. ఇట్లా బండి వేసుకొచ్చారా లేకపోతే ఎట్లా అనిపించినాయి బ్రదర్ ఈరోజు? రేటు ఎక్కువ ఉన్నాయా మార్కెట్లో? ఫుల్లా రేటు? ఎప్పుడన్నా వచ్చారా ఎర్రగడ్డకు? ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం రావడం. మిగతా ఎటువంటి రేటు? అవి కూడా సుడిగా తీసుకున్నారా? ఇది 80యా? ఇది 83,000 పడింది. 83, 85? 85. ఇది 85,000 పడిందంట. నెక్స్ట్ ఇదన్నా? ఇది 60. 6 నెలల సుడి ఉంది. ఇది 60. ఇది పాలు కూడా ఇది సుడి లేదా? ఇది పాలిస్తుందా? 3 పడ్డలు అన్న ఎంత కొన్నారన్న? 3. ఈ 3 పడ్డలు అమ్ముడైపోయినాయి. ఎంత కొన్నారు బ్రదర్? 3 ఎంత కొన్నాయి? 83 అంతేనా? 83,000 పడ్డాయి 3. ఇదేమో ఒక 1.5 సంవత్సరంన్నర ఉంటుంది పడ్డ. ఇది 1.5 సంవత్సరంన్నర పైన, 2 సంవత్సరాల లోపల ఉంటుంది. 2 పాడి గేదెలు అని ఎంత కొన్నారన్నా? 2 కలిపి 1,30,000 పడ్డాయంట. దీనికేమో పేదోడు ఉంది. 2 కూడా పాడి గేదెలే. ఒక్కొక్కటి యావరేజ్గా 65,000 పడింది. 2 కలిపి 1,30,000 పడ్డాయి. ఒకదానికి దూడుంది, ఇంకొక దానికి దూడలేదు. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎవరైనా కానీ సరే ఎర్రగడ్డకు గేదెలు, పడ్డ దూడలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, నా నెంబర్కు కాల్ చేయండి. జాఫ్రాబాద్ జాతి గేదె 65,000కు సేల్ అయింది. 4 నెలల సుడి ఉంది. ఎన్ని అయితే ఉంటుందన్న నెక్స్ట్? ఇంతే 3 అయితే. ఎన్ని వచ్చి నీ అంచనా ప్రకారం పాలు? 12-13 లీటర్ పాలు ఇస్తాయి. ఇప్పుడున్నా ఏమన్నా పాలు? ఏం లేవా? 5-6 లీటర్ పాలు ఉన్నాయి. 2 పూట్ల మీదనా? 1 పూట? 2 పూట్ల మీద 5-6 లీటర్లు ప్రజెంట్ కూడా పాలు ఇస్తుందంట. పచ్చి మీద అయితే 12-13 లీటర్ల దాకా పాలు ఇవ్వచ్చు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. 3వ ఈత గేదెంట, 3rd లాక్టేషన్, జాఫ్రాబాద్ జాతి గేదె. 2 పడ్డలు 66,000కు సేల్ అయినాయి. ఒకటి మినీ, ఒకటి ముర్రా. చూడొచ్చు. వయసు వచ్చేసి 1.5 సంవత్సరంన్నర ఉంటుంది, 1.5 ఇయర్. ఈ 2 పడ్డదూడలను ఆల్రెడీ ఫస్ట్ చూపించాను. ఇవి 60,000కు అడుగుతుంటే ఇవ్వట్లేదు అని చెప్పేసి బేరం జరుగుతుందని. ఇవి ఫైనల్గా 66,000కు అమ్ముడైనవి, 66,000కు. 2 గేదెలు 1,00,000. అవును రవీందర్ రెడ్డి. 1,34,000కు సేల్ అయినాయి 2. 1,34,000. 2 పాడి గేదెలు. ఎన్ని వచ్చి అన్న పాలు? అన్న 3 అయితే పెట్టుకోవాలి లెక్క. ఎన్ని రోజులు అంటే ఈయన? 2 నెలలు దాటిందా? ఉన్నాయి ఇంటి దగ్గర? 20 ఉన్నాయి. ఎంత అవుతాయి మీకు పాలు? పాల రేట్ ఎంత పడుతుంది? మాకు 50-55 పడుతుంది. ఏ జిల్లా మీది? మాది మహబూబ్నగర్. ఈత గేదెలు ఉంటాయి అన్నది? అన్న 3 దాటినాయి అంట. ఇప్పుడు అయితే 4 ఈతలు అయితే. 4 ఈతలు అయితే. ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు? నేను 2 సార్లు. 2 సార్లు వచ్చినారా? లేదా ఇక్కడ నుంచి తీసుకోపోతే ఇంక పర్లేదు అంటే ఫెయిల్ అయినా ఏమన్నా? చాలా హుషారు ఉండాలి. నేను వ్యాపారం చేస్తానంటే నడుస్తుంది ఇక్కడ, కానీ కొత్తలు వేస్తే ఇంతకుముందు తీసుకుపోయినా పాడి తీసుకుపోయినా సుడి తీసుకుపోయినా? నేను పాడి తీసుకుంటే ఒకటి ఫెయిల్ అయింది, ఒకటి పాస్ అయింది. ఫెయిల్ అంటే ఫెయిల్ అయింది? అది పాలీలే అసలు 70,000 కొనేవాడు 50 కమ్మిందని. అసలు లేదా? ఇయ్యలే. ఇంకొకటి ఒకటి ఇస్తుంది, 4.5 ఇస్తుంది. ఎంత తీసుకుపోయినావు దాన్ని? దానికి 50 కొన్నా.
50 కొన్నావా 4 ఇచ్చింది. ఇస్తుంది, ఇప్పుడు ఇస్తుంది. ఎన్ని నెలలు నువ్వు అది తీసుకుపోయి? అది దూడలేదన్నా దానికి, దూడలేదు కానీ ఎన్ని నెలలో తెలియదు, కానీ స్టిల్ 4 ఇస్తుంది. 4 ఎన్ని నెలల క్రితం 4.5 ఎన్ని నెలల క్రితం తీసుకుపోయినా ఎర్రగడ్డలో? నెల పోయిన 15 తారీఖు తీసుకుపోయినా.